సరస్వతి పుత్రులు, ముమ్మారు గిన్నిస్ రికార్డ్ హోల్డర్, మై గాడ్ ఫాదర్ గజల్ శ్రీనివాస్ గారిని ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్. మీకు ఇంకో విషయం చెప్పాలి. ధనుంజయ్ వచ్చినప్పుడే కాదు, నేను వచ్చినప్పుడు కూడా చప్పట్లు కొట్టచ్చు. మాది పక్కూర విజయనగరం. కొంచెం గట్టిగా కొట్టండి. విజయనగరం దాకా వినిపించేలా కొట్టండి. అందరికీ నమస్కారం. గజల్ శ్రీనివాసు పుట్టింది శ్రీకాకుళం జిల్లా టెక్కలి. నేను ఈ జిల్లా వాడినే, కానీ సొంత జిల్లా అయితే గోదావరి జిల్లా. మా నాన్నగారు ఇక్కడ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్గా డిఎల్పిఓగా పనిచేశారు, కేసీరాజు నరసింహారావు గారు. చాలాసార్లు నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో పాడాను. అప్పట్లో చాలామంది నేను తెలుగులో గజల్స్ పాడుతుంటే కొత్త, అందరూ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి నన్ను పంపించారు. ఆ తర్వాత 3 గిన్నిస్ రికార్డులు చేసే అదృష్టం ఈ శ్రీకాకుళం నేల ఇచ్చిందని నేను గర్వపడతాను. ఈ భూమి పుట్టిన తరువాత 150 భాషల్లో పాడిన ఘనత ఈ శ్రీకాకుళం గడ్డ ఇచ్చిందని గర్వపడతాను నేను. ఈ మట్టి వాసన అటువంటిది, ఇక్కడ ఆత్మీయత అటువంటిది, ఇక్కడ స్నేహం అటువంటిది, ఇక్కడ మర్యాద అటువంటిది. ఎప్పుడు ఇలా వెళ్ళినా ఈ శ్రీకాకుళం గాలి పీల్చి మళ్ళీ కొత్త ఆయుష్ పోసుకుని వెళ్ళినట్లే. ఇవాళ నా ఎదురుగుండా ఎంతోమంది ఆత్మీయులు ఉన్నారు. నాకు ఆత్మ బంధువు తమ్మినేని సీతారామ గారు, మా అక్క. అలాగే ఉద్దానంలో ఎప్పుడో 15 ఏళ్ల క్రితమే కిడ్నీ డిసీజెస్తో చనిపోతున్నారు అని అప్పటి ఎమ్మెల్యే ప్రియా సాయిరాజు నేను కలిసి సుమారుగా 40 RO ప్లాంట్లు పెట్టాము అక్కడ. మా గజల్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి, అమెరికాలో నా సొంత సంస్థ నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నుంచి. ఇప్పటికీ నేను అడుగుతూ ఉంటాను, ఎలా ఉన్నారు నా ఉత్తరాంధ్ర ప్రజలని. అలాగే ఇటీవలే నాకు అత్యంత ఆత్మీయమైనటువంటి మనిషి మా రవికుమార్ గారు, ఆముదాల వలస ఎమ్మెల్యే. తరచూ కలుస్తున్నాం. ఇటీవల మేము ఆంధ్ర సారస్వత పరిషత్తు నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు చేసినప్పుడు నాకు పెద్ద పరిచయం లేకపోయినా సౌమ్య సంపత్ వాళ్ళ హస్బెండ్ రాము గారు నా దగ్గరకు వచ్చి, మేము కూడా ఈ ప్రపంచ తెలుగు మహాసభలు లైవ్ టెలికాస్ట్ ఇస్తామంటే నాకు పరిచయం లేకపోయినా వారిని ఓకే అన్నా. నా దగ్గర 5 పైసలు కూడా తీసుకోకుండా 2వ ప్రపంచ తెలుగు మహాసభలు రాజమహేంద్రవరానికి సేవ చేసినటువంటి గొప్ప దంపతులు. వారిద్దరిని కూడా గట్టిగా మీరు చప్పట్లు కొట్టి అభినందించాలి. ఇటీవలే అమరావతిలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు చేశాం. ఈ తెలుగు నేల చరిత్ర పైన ఎప్పుడూ కూడా అంత గొప్ప తెలుగు మహాసభలు 40-50 దేశాల నుంచి ప్రతినిధులు, మారిషస్ అధ్యక్షుడు, 5 గవర్నర్లు, మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రులు, అలా ఎంతో మంది ఆ సభలకు వచ్చారు. అప్పుడు కూడా సౌమ్య ఎక్కడ? సౌమ్య పైకి రా. వీళ్ళే కోటీశ్వర్లు కాదు, వాళ్ళకేమీ పెద్ద వ్యవస్థ లేదు. కేవలం తెలుగు భాష పైన గౌరవంతో, తెలుగు సంస్కృతి మీద గౌరవంతో ఈ బిడ్డ తెలుగు భాష కోసం నిలబడింది. గట్టిగా చప్పట్లు కొట్టండి మీరు. సుమారుగా 150 దేశాల్లోకి ప్రత్యక్ష ప్రసారం చేసింది. 3 రోజులు 60 మంది ఎంప్లాయీస్ని పెట్టుకుని చేసినటువంటి బిడ్డ మన శ్రీకాకుళం బిడ్డ సౌమ్య. వాళ్ళని వెనకాల పెద్ద పెద్ద అంబానీలు, అదానీలు లేరు. వాళ్ళకున్నదే శ్రీకాకుళం మట్టిలో ఉన్నటువంటి నిబద్ధత.
ఈ సౌమ్యకున్నది అని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. ఈ క్యూటీవీ మీదే ఇవాళ ప్రపంచమంతా కూడా తెలుగు మహాసభలప్పుడు సొంతం చేసుకున్నటువంటి టీవీ, యూట్యూబ్ ఛానల్. అది భవిష్యత్తులో మీ అందరి ఆశీస్సులతోటే అది శాటిలైట్ ఛానల్ కావాలని ఎదురుగుండా ఈ జిల్లాకు చెందినటువంటి అతిరథ మహారథులందరూ ఉన్నారు. ఎమ్మెల్యేలు, డాక్టర్లు, ఎంతో మంది మహానుభావులు. మిమ్మల్ని అందరినీ కోరుతున్న మా అక్కయ్య గారు కృపారాణి గారు, మీరందరూ ఉన్నారు. దయవుంచి ఈ క్యూటీవీని మీరు సొంతం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ బిడ్డను మీరందరూ గట్టిగా చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నా. క్యూటీవీ మీదే, శ్రీకాకుళందే, ఉత్తరాంధ్రది అని గుర్తుపెట్టుకోండి. అలాగే నా సోదరుడు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సత్యం గారు, బుల్లమ్మ బుల్లోడు, మోసగాళ్లకు మోసగాడు, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల సినిమాలు. చల్లపిల్ల సత్యం గారి మనవడు, మణిశర్మ గారి ప్రియ శిష్యుడు, నాకు ఆత్మ బంధువు, ఆత్మీయుడు, నా తమ్ముడు డీజే వసంత్, విజయనగరం బిడ్డ. ఎప్పుడైతే సౌమ్య నా దగ్గరకు వచ్చి, సార్ మన గొప్ప కార్యక్రమం జరిగింది అంటే, మీరు చేయగలరది, ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించకుండా మేము తెలుగు మహాసభలు చేస్తాం, 5 పైసలు కూడా గవర్నమెంట్ దగ్గర మేము తీసుకోం, 5 కోట్లు ఖర్చు పెట్టి మనం చేసాం తెలుగు మహాసభలు. ప్రపంచం అంతా కూడా విస్తుపోయింది. దయవుంచి ప్రభుత్వం మీద ఆధారపడద్దు. ఇవాళ సౌమ్య నన్ను అడిగిన వెంటనే వసంత్కు ఫోన్ చేసి, ఒక గొప్ప ఆర్కెస్ట్రా, గొప్ప టాలీవుడ్ ధమాకా ఇక్కడ మనం నిర్వహించాలి, అది నువ్వే దీన్ని ఓన్ చేసుకోవాలని వసంత్ని అడిగితే, అది ఎంత ఏ ప్రయాసలైనా కూడా నేను చేస్తానని ముందుకొచ్చి, ఇవాళ ద గ్రేట్ సింగర్ గీతా మాధురి, నాకు ఇష్టమైనటువంటి సింగర్స్ కృష్ణ, ధనంజయ్, అలాగే భరద్వాజ, వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా మీరు గట్టిగా చప్పట్లు కొట్టండి. ముఖ్యంగా ఏమండి, నేను శ్రీకాకుళం బిడ్డని, ధనంజయ్ కూడా శ్రీకాకుళం బిడ్డగా సార్, నోరు తెరుచుకుని అరుస్తున్నాడు గట్టిగా. గట్టిగా చప్పట్లు కొట్టచ్చు కదా ధనంజయ్కి. మీరు ఎంత కష్టమో తెలుసా ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలంటే? ఎన్ని పాటలు పడాలో తెలుసా? ఎంత నేర్చుకోవాలో తెలుసా? ఇక్కడి నుంచి ఈదుకుని ఒక మహాసముద్రాన్ని ఈది ఇవాళ గొప్ప పాటలు పాడాలంటే ధనంజయ్ కావాలి. అటువంటి గొప్ప సింగర్గా ధనంజయ్ నిలదొక్కుకోవడం శ్రీకాకుళం జిల్లాకి ఎంతో గర్వకారణమని మీకు మనవి చేసుకుంటూ, ఎంతో మంది ఈ కార్యక్రమానికి వారి వదాన్యతనిచ్చారు. చాలా మంది పెద్దలు అందరూ, ఎంతో మంది మహానుభావులు దీనికి కోఆపరేట్ చేశారు. వారందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా పూర్వ పార్లమెంటు సభ్యురాలు నా సోదరి కృపారాణి గారు, అలాగే రవికుమార్ గారు, మా బావ తమ్మినేని సీతారాము గారు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే మన కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు, తర్వాత చెప్తాను వాళ్ళందరి పేర్లు, గొండి శంకర్రావు గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. తర్వాత నా నోటి వెంబడే అందరి పేర్లు కాసేపు ఆగిన తర్వాత, మీరు పాటలు విన్న తర్వాత చెబుతానని మనవి చేసుకుంటూ, ఒక గొప్ప నిర్మాణం. ఇవాళ నేను కోరుకునేది ఒకటే, శ్రీకాకుళం జిల్లాలో ఇటువంటి కార్యక్రమాలు, సనాతన ధర్మానికి సంబంధించింది కల్చరల్ ప్రోగ్రామ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు గొప్పగా జరగాలని, ఇది దానికి అంకురార్పణ కావాలని నేను క్యూటీవీని కోరుతున్నా. ఇది కేవలం ఈ కార్యక్రమంతో ఆపకుండా ప్రతి 4 నెలలకు ఒకసారి అద్భుతమైన కార్యక్రమాలు మీరు నిర్వహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సింగర్స్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నా. ధన్యవాదాలు. నమస్కారం.